నిజంగా నేను పరలోకంలో ఉండి నా పిల్లలు నరకంలో ఉంటే, లేకపోతే నేను నరకంలో ఉండి నా వారు పరలోకంలో ఉంటే, బ్రతికినన్నాళ్ళు కలిసే బ్రతికారు, మరణం తర్వాత స్థలాలు మారకుండా పరలోకంలో ఉంటే ఎంత మంచిది. నీ తండ్రి చెడిపోతుంటే నీ తండ్రి రక్షణలోనికి నడిపించే బాధ్యత నీకు లేదా? నీ పిల్లలు చెడిపోయి పాతాళానికి వెళ్ళే మార్గంలో ఉంటే వారిని రక్షణలోనికి నడిపించే బాధ్యత లేదా? నువ్వు భక్తి చేయకపోతే, నువ్వు ప్రార్థనకు రాలేకపోతే నీ వారు కూడా అట్లయిపోతారు. నువ్వు క్రమశిక్షణగా దేవుని సన్నిధికి రాలేకపోతే, ఆరాధన నువ్వు విడిచిపెడితే నమ్మి కూడా నీ పిల్లలు ఎలాగొస్తారు? ఆరాధనలకు నిర్లక్ష్యంగా వస్తూ, కుటుంబ ప్రార్థనలకు రాక, ఉపవాస ప్రార్థనలకు రాక, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేదో నమ్మాములే ఉన్నాములే అంటూ ఉంటే నీ వారి కొరకు నువ్వు ఎలాగూ చేయగలవు? నీ శక్తి సరిపోవడం లేదు. నువ్వు ఎంత భక్తిలో ఉంటే, నువ్వు ఎంత విశ్వాసములో ఉంటే, దేవునికి ఎంత నమ్మకముగా ఉంటే, విశ్వాసముంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ.